హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారు కదా, పచ్చి నెత్తల కూర చాలా బాగుంటుంది. ఇదిగో ఇక్కడ నేనైతే ఈ పచ్చి నెత్తలు తీసుకున్నాను. మేము ఉంటున్న ఊర్లో చేపలు ఏవైనా సరే కొనాలంటే చాలా కష్టమండి, ఎక్కువ రేటు. ఇవైతే నేను 100 రూపాయలు చెప్తే 80 రూపాయలకి తీసుకున్నాను. వర్తో కాదో చెప్పండి. మాకైతే చేపలు అనేది చాలా అరుదుగా దొరుకుతాయి. దొరికినప్పుడు కూడా చాలా కాస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, అంతా నేనైతే ఫ్రై చేశాను పిల్లలకి. అయితే అవి ఇవి కలిపితే ఇంగిన్ని వచ్చాయి. వర్తో కాదో చెప్పండి ఆ రేటుకి. ఇప్పుడు కూర ప్రిపేరింగ్కి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా, పచ్చిమిర్చి, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, వీటిని తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోవాలి. ఈ ఆయిల్ ఏంటంటే నేను చేపలు ఫ్రై చేశానని చెప్పాను కదండి, అదే ఆయిల్ అనమాట. అందులోనే నేను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకి చూపించాను కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ మిక్సీ పట్టుకుని వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు గసగసాలు ఇవన్నీ కలిపి నేను మిక్సీకి పట్టుకున్నానండి. మొత్తం మసాలాలన్నీ కలిపి మిక్సీ పట్టుకుని వేసుకున్నాను. అది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు పసుపు వేసుకోవచ్చు. అందులో పసుపు కూడా పచ్చివాసన పోవాలి, అది పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు కారానికి తగినట్టుగా 2 చెంచాలు, నాకైతే 2 చెంచాలు కారం నేను వేసుకున్నాను. అలాగే ఒక చెంచా ఉప్పు కూడా వేసుకుని నేను బాగా వేయించేసుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ ఎలా చూపిస్తాను విధంగా వేగాలి. వేగిన తర్వాత ఇందాక మనం తీసుకున్న చింతపండు రసం తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, యాడ్ చేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇంకో ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా కలుపుకొని ఉడకనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ కొద్దిగా ఎంత వద్దు, ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కలిపేసి ఇప్పుడు మనం చేపలు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఈ చిన్న నెత్తల్ని ఇందులో వేసేసి ఒక్కసారి కలపండి. ఇప్పుడే జస్ట్ వేసాం కదా, పర్వాలేదు, గరిటెతో కొంచెం పైపైన ఇలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా, అదే విధంగా మీరు కలపండి. కలిపేసి బాగా ఉడకనివ్వండి. అయితే ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే మరి పెట్టి వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి, కానీ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మన వీడియోలు మీకు నచ్చితే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు నా కూరలు ఏ విధంగా ఉన్నాయో, వంటలు నచ్చుతున్నాయో లేదో కూడా కామెంట్ చేయండి. ఏవైనా మీరు సలహా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. చూసారు కదా, ఇక్కడ కూర అయితే దగ్గర పడింది. నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే నేను ఇప్పుడు అటు ఇటు కూడా పట్టుకొని ఈ ప్యానాన్ని అయితే నేను తిప్పుతున్నాను అనమాట. ఇప్పుడు గరిటె పెడితే విడిపోతాయి కదా, అందుకనే ఇలా రౌండ్గా తిప్పి ఇంకా బాగా ఉడకనివ్వాలి. చూడండి, నూనె పైకి తేలేంత వరకు ఇక్కడ చూపిస్తున్నాం కదా, నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు గరిటి తిరగేసి కొంచెం అడుగు భాగం నుంచి, కర్రీ అడుగు భాగం నుంచి కొద్దిగా కలపాలి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కదా, అడుగు పట్టకుండా కర్రీ దగ్గర పడేటప్పుడు అడుగు భాగం నుంచి కలపాలన్నమాట చాలా జాగ్రత్తగా. తర్వాత ఇలా కుదుపుకొని ఇంకొంచెం కూర దగ్గర పడిన తర్వాత చల్లారిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. బాలింతలకి పాలు కూడా ఉపయోగపడతాయి. మన వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.